హాయ్ అండి, నేను మీ వల్లి. హోటల్లో కంటే టేస్టీగా కరకరలాడుతూ సాఫ్ట్గా ఉండే మినపగారెలు మిక్సీ జార్లోనే ఎలా చేయాలో చూపించబోతున్నాను. 4 గంటల ముందుగా మినపప్పును 2 సార్లు బాగా కడుక్కుని నానబెట్టుకోవాలి. మిక్సీ జార్లో వేసుకుని తగినంత చల్లటి వాటర్ లేదా ఐస్ క్యూబ్స్ వేసుకుని మెత్తగా గట్టిగా మిక్సీ పట్టుకోవాలి. ఉల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు, అల్లం తరుగు, జీలకర్ర, మీరు కావాలనుకుంటే మిరియాల పొడి కూడా వేసుకుని పిండిలో వేసుకుని బాగా మిక్స్ చేసుకుని వేడెక్కిన ఆయిల్లో ఈ విధంగా గారెలాగా వేసుకోవాలి. మీరు చేత్తో వేయడం కష్టం అనుకుంటే పాలిథిన్ కవర్ మీద వేసుకుని వేసుకోవచ్చు. ఒకవేళ పిండి కొంచెం లూజ్ అయినట్లయితే కొంచెం వరిపిండి కూడా కలుపుకోవచ్చు. ఇందులో ఈనో కానీ బేకింగ్ సోడా కానీ ఏమీ వేయనవసరం లేదండి. చాలా సాఫ్ట్గా కరకరలాడుతూ మినపగారెలు వేసేసుకోవచ్చు. మరొక ప్లస్ ఏమిటంటే మిక్సీలో వేయడం వల్ల మనకి ఆయిల్ అస్సలు పీల్చదండి. మనం ఎన్ని గారెలైనా హ్యాపీగా తినేయవచ్చు. గ్రైండర్లో వేసి రుబ్బుకుంటే ఆయిల్ బాగా పీలుస్తుంది. మిక్సీ జార్లో అయితే అస్సలు ఆయిల్ పీల్చదు. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ గారెలు వేయించుకోవాలి. మార్నింగ్ టిఫిన్గా, ఈవినింగ్ స్నాక్గా చాలా చాలా బాగుంటాయండి. ఏ పండగ వచ్చినా పూజలు వచ్చినా గారెలు తప్పకుండా వండుతాం మనం. అందుకని గారెలు వండడం ఏమంత కష్టమే కాదు. 2 వైపులా తిప్పుకుంటూ గారెల్ని వేయించుకున్న తర్వాత ఇప్పుడు వేగిన గారెల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఈ గారెల కాంబినేషన్కి కొబ్బరి చట్నీ అయితే చాలా చాలా బాగుంటుంది. ఏ చట్నీ లేకపోయినా కానీ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం తరుగు, జీలకర్ర అన్నీ వేసాం కాబట్టి చట్నీ లేకపోయినా కానీ హ్యాపీగా తినేయవచ్చు. చాలా సింపుల్గా టేస్టీగా మిక్సీలోనే మినపగారెలు ఎలా చేయాలో చూశారు కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా ఛానల్ నుండి వచ్చే లేటెస్ట్ వీడియోల కొరకు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.